అందరికి శనారతి ఆడళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ప్రధానమంత్రికి కారటేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. మళ్ళా తెలంగాణకు తిరుగుటపా పంపిస్తాడా నరేంద్ర మోడీ గారు? ఏప్రిల్ 27 తారీఖు నాడు ఉంటుందట కారు పార్టీ పుట్టిన దినము. ఏం ఎలగబెట్టిండ్రని బీఆర్ఎస్ వాళ్ళు బర్త్డే చేస్తారంటుండ్రు జనము. కొన్ని దినాల కోలే కూపన్ బియ్యం ఇస్తారని తెలంగాణ ప్రజలల్లా పరిశాను. నెల దినాలు ఇస్తారట, ఎవ్వరు కూడా కావద్దట, అస్సలే పరిశాను. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన ఫోన్లల్లో అస్సలు జరగనే లేదట కుంభకోణము. తుమ్మల సారు ఇట్లా చెప్తుండు, మరి ఎట్లా అంటుండ్రు చూసిన జనము. ఫోన్ల స్కామ్ జరిగిందంటే చెప్పుతోని కొడతా అన్నదట సీతక్క మేడము. మాకు చెప్పులున్నాయి, మేం కొడతామంటుంది సత్యవతి రాథోడు మేడము. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు దేశ ప్రధాని నరేంద్రుల వారికి ఉత్తరం రాసిండట. అగో వారం దినాల కోపారి చిప్ప పట్టుకొని ఢిల్లీకి వచ్చి ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటా అడుక్కుంటుంటే దగ్గరికి కూడా రాణిస్తలేరని, మీరు ఈటుతోని కొడితే నేను పత్తరుతోని కొడతా అన్నట్టు అట్లా ఉత్తరం రాసిండా అంటే అరుచుకుందాం పని. ప్రియాతి ప్రియమైన మా బడేబాయి నరేంద్ర మోడీ అన్నకు మీ చోటేబాయి రేవంతాలు ప్రేమతోనే రాస్తున్నది. ఏమనగానికి ఇట్లా రాసిండా అంటే అట్లెందుకు రాస్తాడు? ఆ మాటలన్నీ మీటింగులలో చెప్పుకుంటారు కానీ మనసులో ఎంత ఉన్నా బయటకు ముఖ్యమంత్రి కాబట్టి అందరు రాసినట్టే రాసిండట. అసలు ఉత్తరం ఎందుకు రాసిండో చెప్పలేదు కదా. దేశంలో సెంట్రల్ సర్కారు అన్ని రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన చేసే పని పెట్టుకోబోతున్నది కాబట్టి డీలిమిటేషన్ ముచ్చట్ల కేంద్ర సర్కారు ఒక్కటే ఒంటిగా నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఈ ముచ్చట మీద రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల పెద్దలను కూడా పిలుచుకొని అన్ని పార్టీల అఖిలపక్ష మీటింగులు పెట్టి అందులో అందరూ ఏమనుకుంటుర్రు, ఏం కథ, మరి నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే అన్ని పార్టీలకు ఫైదా ఉంటుందా, ఏ రాష్ట్రాల కన్నా అన్యాయం జరుగుతుందా అని అన్ని అరుచుకోవాలని లేటర్లు రాసుకొచ్చిండట. అగో మొన్ననే ప్రెస్ మీట్లో కూడా ప్రధాని మోడీ సార్కు అర్థం కావాలని హిందీలో కూడా ఇంత మాట్లాడుతున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇప్పుడు ఉత్తరమంతా హిందీలోనే రాసి పంపిండా అంటే ఇంగ్లీష్లోనే టైప్ చేయించిండు. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు, మరి మీరు నియోజకవర్గాల పునర్విభజన కార్యం సురువు చేసే ముందట దేశంలో అఖిలపక్ష మీటింగ్ పెట్టినాకనే ముంగడికి పోవాలని అటు మీ సెంట్రల్ సర్కారును తెలంగాణలో ఉన్న మలి సర్కారు అంటున్నది కాబట్టి మీరు అందరినీ కలుసుకొని డీలిమిటేషన్ చేస్తే రాష్ట్రాలకు జరిగే మేలు గురించి చెప్పుకుంటా ముంగటికి పోతే మంచిగుంటది. మీ చోటాబాయి రాసిన ఉత్తరం కూడా మీరు మారు ఉత్తరం పంపి బడేబాయిగా మీ బాధ్యత చూపిస్తే చాలా మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏప్రిల్ 27 తారీఖు నాడు కారు పార్టీ పుట్టిన దినం పండుగ ఒడిచినాక రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం మారిపోతాయట. ఇన్ని దినాలు ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్కనట. ఉదికు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బిస్తారు చదివేటట్టు ఉన్నది, పొత్తుల పోకుంటే ప్రజల పచార దక్కేటట్టు లేదని కొందరంటుంటే రాజకీయాలే మార్చేంత ప్లాన్ చేస్తున్నామని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎస్ కేటీఆర్ సార్ ఏమంటుండో. ఏప్రిల్ 20 తారీఖు నాడు జగిత్యాలలో పెట్టే భారీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ సారు రాబోతున్నాడని చెప్పుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, రాష్ట్ర రాజకీయాలు మారేది ఇట్లనేనా, ఇంకేమన్నా ఉన్నదా అంటే మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి 2 కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. షెయి సర్కారు ఎన్నికల ముంగట ప్రచారం చేసుకుంటా పోయిన కాడల్లా ఓ డిక్లరేషన్ ప్రకటించింది కాబట్టి ఏలుబడలకు వచ్చి 2 ఏళ్ల అర్థం అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన కాడనే ఉన్నది అన్నట్టు చేస్తుండ్రని ఓ పారి ఎరక చేయాలని చెప్పుకొచ్చిండట. ఇంకా ఏడేడ మీటింగులు పెట్టబోతున్నారో చెప్పుండ్రి సారు. చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. ఈయనరా 2 ఏళ్లలో షెయి సర్కారును చందన చేసే పని ముంగట చేసుకుందామా అనబట్టే. అయ్యా కేటీఆర్ సారు, మీరు ఇట్లా కార్యాచరణలు చేసుకుంటా కాంగ్రెస్ సర్కారు పచార తక్కువ చేయాలనే తన్లాట మంచిగానే ఉన్నది. ఏమంట అధికారం పోయిందో అప్పుడు పోయినా మీ అయ్య కేసీఆర్ సారు ఫామ్ హౌజ్లో వండుకురుడే మీరు చేసిన మొదటి తప్పు. ఎట్లనంటే మైకు దొరికితే చాలు సావు నోటి తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినము అని పాడిందే పాట పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే 10
మాటల గొప్పలు చెప్పుకునే మీ అయ్యా కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి కూడా ప్రజల నడిమిట్లకు వస్తలేడంటే అధికారం కోసం మాత్రమే పాకులాడుతుండని అర్థమవుతుంది. అయినా 10 ఏళ్ల ఏలుబడిన లేని పోరాటాలు, ధర్నాలు, నిరసనలు ఇప్పుడు మీరు ప్రజల కోసం ఏం చేస్తలేరు కదా, అధికారం కోసం మాత్రమే చేయబడితిరి. అయినా ఇట్లా మీరు ఎన్ని ఇద్దెలు పడ్డా మిమ్మల్ని మునుపటోలే జనం నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే ఆ నమ్మికాన్ని 10 ఏళ్ళు ఏలుబడిలా మీరే పొడగొట్టుకుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోపర్ బియ్యం 15 తారీఖు దాకానే ఇస్తారు. ఏళ్లకు తీసుకోకపోతే 3 నెలల బియ్యం పోతాయని ఫికర్బడి ఎర్రటి ఎండల కింద కాలుగాలంగా నెత్తి మొత్తము గాలంగా నిలబడి తిప్పలు పడకుర్రి, నిమ్మలంగా ఉండుర్రి. అగో బియ్యం పోతాయంటే ఇప్పుడు నిమ్మలంగా ఉండుమంటావు ఏందే బాలన్న అంటే అన్ని ముచ్చలు చెప్తా పారి. రాష్ట్రంలో చేయి సర్కారు కోపం దుకాణాలలో ఎండాకాలంకు సంబంధించిన 3 నెలల బియ్యం ఒక్కపారే ఇస్తుంది కదా. అయితే పబ్లిక్ అంతా కూడా పోయి పొదుగాలటి సంధి లైన్లో నిలబడి 3 నెలల కోపన బియ్యం తెచ్చుకునేందుకు మస్తుగా అవస్థలు పడుతుండ్రట. అటు పబ్లిక్ అంతా కూడా వచ్చేసరికి కొన్ని సర్వర్లు కూడా చక్కగా రాక అటు డీలర్లు కూడా దమ్ము చేస్తుండ్రని ఎండల నిలబడకుండా పబ్లిక్ తిప్పలు పడుతున్న ముచ్చట తెలుసుకున్న సర్కారు ఇప్పుడు ఓ సక్కని ముచ్చట చెప్పుకొచ్చింది. అదేంటంటే ప్రతి నెల కోపన బియ్యం 1 తారీఖు నుంచి 15 తారీఖు దాకా వంచుతుంది కదా. అయితే ఈ తేప ఇచ్చే 3 నెలల బియ్యంను మాత్రము ఈ నెల 30 తారీఖు దాకా కూడా వంచాలని చెప్పిందట. అందుకే అటు ఆఫీసర్లు కూడా కోపన్ డీలర్లకు చెప్పుకొచ్చిరట. ఇంకెందుకు తిప్పలు, నిమ్మలంగా ఎండలు రాకముందే సల్లపూడ పోయి దినాం కొందరు కోపన బియ్యం తెచ్చుకోర్రి. ఎప్పుడిస్తారో అని ఎండలనే పోయి నిలబడి మా లైను ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడకుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని ఓదికు కారు పార్టీ లీడర్లు చెవుగోసిన మేకలోలే శంగశంగ ఎగురుతుంటే ఇప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాత్రము ఎక్కువ ఫోన్లు కొన్నామని మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువకు కొన్నామని అంటుండట. ఎంతకంటారా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మీకు తెలవాలంటే ఇక ఆయన మాటలనే ఇందాం పాండ్రి. దీంట్లో కూడా ఇందులో కథలు రాస్తున్నారు. మా కమిషనర్ గారు చెప్పారు అనుకున్న దానికంటే తక్కువ రేటుకు వచ్చింది మనకి. ఇది 13,500 మార్కెట్లో ఉంటే మనం 11,500కే మనకి బల్క్లో కొన్నాం కాబట్టి కంపెనీ మనకి వెసులుబాటు ఇచ్చింది. ఇన్నరా చేయి సర్కారు అంగన్వాడీ మేడాలకు ఇచ్చే సామ్సంగ్ A06 మోడల్ ఫోను మార్కెట్లో 13,000 చిల్లర ఉంటే ఎక్కువ ఫోన్లు బల్క్గా తీసుకుంటారు కాబట్టి 11,500కే ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిండ్రని అనుకొచ్చిండు. ఇది ఇట్లుంటే అటు కారు పార్టీ లీడర్లేమో బయట మార్కెట్లో అదే సామ్సంగ్ A06 ఫోన్ను అచ్చరాల 8,000కే అమ్ముతుండ్రు. ఎక్కువ ఫోన్లు కొంటే 6,500కే ఒక ఫోను రేటు పడుతుంది. ఇట్లా కాంగ్రెస్ సర్కారు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్ల మీద కూడా పెద్ద ఎత్తున 30 కోట్ల దాకా స్కామ్ చేసిండ్రని అంటుర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మరి మీ కమిషనర్ మీకు చూపెట్టిండ్రని ఫోన్ చూపెట్టుకుంటా మంచిగానే మాట్లాడుతున్నారు. అయితే వారం దినాల సంది మహిళా మంత్రి సీతక్క మేడం స్కామ్ చేసిందని కారు పార్టీ లీడర్లు కాకులొరినట్టే ఒరుతురు. కాబట్టి ఆరోపణలను మీరు కూడా ఖండాలుగా ఖండించాలి, నిజాలు ముంగడ పెట్టాలి, కార్యకర్తలు కారు కూతలు గుయ్యకుండా చెయ్యాలి, ఆధారాలు చూపెట్టాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో ఎన్ని ఫోన్లు కొన్నారు, ఎంత పైకం పడ్డది, ఏం కథ అన్ని బయట పెట్టుండ్రి. మనుషులు అబద్ధాలు ఆడినా కాయిదాలు అబద్ధాలు ఆడాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు చెప్పుతోనే కొడతామన్నోళ్ళను చెప్పుతోనే కొడతాము. మీకు ఎట్లా కాళ్ళకు వేసుకునే చెప్పులు ఉన్నాయో మాకు కూడా అసొంటి చెప్పులే ఉన్నాయి అంటున్నది మాజీ మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ మేడము. ఇంతకు ఎవరు చెప్పుతోని కొడతామన్నారు, ఇప్పుడు సత్యవతి రాథోడ్ మేడము ఎందుకు అట్లా అన్నది అంటే ఇగో ఎనుండ్రి. అమ్మా సత్యవతి రాథోడ్ మేడము ఇక చెప్పుండ్రి మీ చెప్పుల ముచ్చట. చెప్పు తీసుకొని కొడక ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అవి ఆ మాటలు మాకు రావా, ఆ పని మాకు రాదా, మా దగ్గర లేవా అని మేము చెప్పలేమా? ఇట్లా ఇవ్వాలని అంటుందంటే తెలంగాణలో గ్రామ పంచాయతీ శాఖ మంత్రిగా ఏలుబడి ఎలగబెడుతున్న ములుగు జిల్లా ముద్దుబిడ్డే మినిస్టర్ సీతక్కన అంటున్నది. మరి ఎందుకు ఇట్లా అంటుంది అంటే మొన్నటి సంది అంగన్వాడీ టీచర్ అమ్మలకు ఇచ్చిన సెల్ ఫోన్లలో చాలా పెద్దగానే కమిషన్లు తిన్నారు, కోట్ల కుంభకోణం జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ల లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడినట్టే లొల్లి లొడలొడ వినబడుతున్నది కదా. అందుకే అట్లా కుంభకోణం అని అన్నోళ్లను చెప్పు తీసుకొని కొడతా అని సీతక్క అన్నదట. అందుకే తప్పును తప్పని ఎత్తి చూపెడితే చెప్పుతోని కొడతారా, అట్లా అనుడు ఎందుకు అని ఇట్లా కూడా అనుకొచ్చింది. వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు, ఎవరు చేసిరో చెప్పు అని చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గు చేయటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తుంది. ఇంత దిక్కుమాలిన చేయాలి.
ఇగో ఇట్లా మాజీ మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ మేడం ఇప్పటి మహిళా మంత్రి సీతక్కను ఇట్లా అనుకొచ్చింది. అక్క సీతక్క నిజం నీళ్ళల్లో వేసినా చెడది అంటారు. మీరు నివద్య ఫోన్ల స్కామ్ చేయకుంటే ఎందుకు బుగులు పడుతున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు చూపెడుతున్నట్టు మీరు కూడా ఆధారాలు చూపెట్టేదానికి ఇంత పరిశాన చేసుడు ఎందుకంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అంగన్వాడీ టీచర్లకు చేయి సర్కారు ఇస్తున్న ఫోన్ల పంపకాల మహిళా మంత్రి సీతక్క తప్పు చేసింది అన్నట్టేనా? అంతమంది కారు పార్టీ లీడర్లు లొట్టి మీద కాకులోనే లొల్లి పెడుతుంటే కూడా ఎందుకు మంత్రి మేడం ఆధారాలు బయట పెడతలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అన్నట్టు స్కామ్ గిట్లా చేసింది ఎట్లా అంటే ఇక అరుచుకుందాం పని. 4-5 దినాల సంధి రాష్ట్రంలో ఉన్న కారు పార్టీ లీడర్లు అటు సోషల్ మీడియాలో కూడా చేయి సర్కారు పంచాయతీకం మహిళా మంత్రి సీతక్కనే ఫోన్ల స్కామ్ చేసిందని పొట్టు పుకార్లు వస్తున్నా కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ సార్ కూడా ఈ ముచ్చట మీద మాట్లాడతలేడు. మంత్రులు ఎవ్వరు కూడా సీతక్కకు సపోర్ట్ చేస్తలేరంటే మరి అడవి బిడ్డేకం మహిళా మంత్రి సీతక్క ఏమన్నా తప్పు చేసిందా ఎట్లా? గిరిజన బిడ్డల గతి మారుస్తా అని ఆదివాసీ బిడ్డలు అంతా ఏకమయ్యి ఈ తేప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయినాక మస్తు మారిపోయింది. అప్పటి సీతక్క లేదు, మునుపటి సీతక్క గానే కాదు. కాంగ్రెస్ సర్కారు ఏలువడేలకు ఏమంటొచ్చిందో శానంటే చాలా మారిపోయింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ప్రజల కొరకు ఆలోచిస్తుండే, సాదా చెప్పులు వేసుకొని రాళ్ళు రప్పల్లా నడుచుకుంటా పోతుండే అని మొన్నటిదాకా సీతక్క అంటే అభిమానం ఉన్నోళ్ళు అంతా కూడా ఆడాడ మాట్లాడుకున్నారు. అసోటిది ఇప్పుడు సీతక్క ఫోన్ల స్కామ్ ముచ్చట వారం దినాల సంధి ఒకటే తీరుగా వినబడుతుంటే ఇప్పటి వరకు కూడా మంత్రి మేడం ఆధారాలు బయట పెట్టి మాట్లాడతలేదా? ఒకవేళ కారు పార్టీ వాళ్ళు కావాలనే బదనాం చేస్తే ఆధారాలని చూపెట్టి బరాబరి చెప్తలేదా? ఇది ఉన్న ముచ్చట అన్నందుకు క్రిషాంక్ సార్ను చెప్పుతోని కొడతా అని మాత్రము అనుకోవచ్చే. ఇట్లా ఓ మంత్రి అయ్యి ఉండి నిందలు వస్తే అవన్నీ తప్పులైతే బరాబరి చెప్పాలి కానీ అట్లా అన్నోళ్ళ మీదకి నోరు వారేసుకున్నాడు ఎందుకు అంటున్నారు. కాబట్టి అమ్మా సీతక్క మేడము మీరు ఎసొంటి తప్పు చేయకుంటే సీదా పోయి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల కాడనే కూర్చొని అంగన్వాడీ టీచర్లకు కోనిచ్చే ఫోన్లల్లో ఏం స్కామ్ లేదని అన్ని ముచ్చట్లు ముంగట పెడితే ఒడిచిపోతుంది. అట్లా చేయకుండా ఆలస్యం చేస్తే గోడితోని పోయేది గొడ్డలి దాకా వచ్చినట్టు అవుతుంది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు. కారు పార్టీ సోషల్ మీడియాను ఇప్పటికిప్పుడు వెంటనే బ్యాన్ చేయాలన్నట. అగో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బంద్ పెట్టాలని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, షై పార్టీ లీడర్ కం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ అంటున్నాడట. వాళ్ళ సోషల్ మీడియాతోని ఎవలకు లేని తిప్పలు జగ్గారెడ్డి సార్కి ఎందుకుందో అరుచుకుందాం పాండ్రి. అయ్యా సంగారెడ్డి జనాలు అప్పట్లో దేకని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ ఇక సురువు చెయ్యండి మీ సుప్రభాతము. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి ఏంద్రనైనా ఇది అంతా ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఈయనరా ఏమంటుండో షై సర్కారు ఏది చేసినా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బదనాం చేసే పని పెట్టుకుంటున్నదట. ఏం చేసినా సరే అందుకు ఉల్టా ప్రచారం చేసుకుంటా పబ్లిక్ను పరిశాన్ చేసుకుంటా కాంగ్రెస్ సర్కారు ప్రచార జనంలా ఏం లేకుండా చూస్తున్నదట. అందుకే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా జగ్గారెడ్డి సార్ మరి ఇప్పుడు అన్ని రాష్ట్రాల బుడ్డపిల్లలు పాడు కావద్దని సోషల్ మీడియాను బంద్ చేయాలని చూస్తుంటే ఊరోనికి ఊరాపతుంటే ఊసుగాన్లోనికి దోమలాపత అన్నట్టు మీ కాంగ్రెస్ను బదనాం చేస్తున్నారని మీ పరిశాన్ మీకున్నది. కానీ ఇదే సోషల్ మీడియాను వాడుకొని అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడిచినట్టే ఎత్తి పొడుచుకుంటా మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాను వాడుకొని అధికారంలోకి వచ్చిర్రు కదా. అప్పుడు కూడా మీ షై పార్టీ సోషల్ మీడియాను కారు పార్టీ వాళ్ళు బంద్ చేసే పని పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు బంద్ పెట్టాలంటున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది నడిచింది, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు నడిపించుకోవాలనుకుంటున్నారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ డిట్టో మక్కికి మక్కి అచ్చమట్లనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కార్ల సిఐఎస్ఎఫ్ పోలీసుగా నౌకరీ ఎలగబెడుతున్నానని నమ్మించి పెళ్లి అయినాక కూడా ప్రేమించిన ఆమెను నమ్మించేందుకు శంషాబాదు గాలి మోటార్ డిపో కాడ కాలుగాలిన పిల్లోలే తిరుగుతున్న ఓ ఫేక్ పోలీస్ ఆఫీసర్ను పట్టుకున్నారట. అట్లా కూడా కొలువులు అడ్డం పెట్టుకునే అవులాగాళ్ళు ఈ దునియాలో ఉన్నారా అంటే ఇగో చూసినరా ఏం తెలియను లెక్క ఎడ్డి ముఖం పెట్టుకొని నిలబడ ఈ బట్టెవాయి గాని పేరు బాలకృష్ణ అట. ఉండేది శ్రీకాకుళం, చదివింది ఇంజనీరింగ్ అట. అయితే పెండ్లాంతోనే కాపురం చేసి ఓ బుజ్జిని కూడా అన్నాడట. అయినా సిగ్గుశరం లేకుండా ఇంకొక ఆమె మీద కన్నేసిండట. ఆమెకు అంతకు మొదలే లగ్గమయ్యి పెండ్లి పెటాకులయ్యి ఇడుపుగాయుధమైన ముచ్చట తెలుసుకొని ఆమెను మళ్ళా పెండ్లి చేసుకునే ప్లాన్ చేసిండట. ఆమెకు కూడా తోడు కావాలి కాబట్టి ఏమన్నదట అంటే నీకేమన్నా నౌకరి ఉంటే మా నాయనతోని మాట్లాడు అనేసరికి ఇట్లా సిఐఎస్ఎఫ్ యూనిఫామ్ గుట్టించుకొని వచ్చి వాళ్ళ బాపును నమ్మించేందుకు శంషాబాద్ గాలి మోటార్ డిపోలా గాలిగా తిరుగుకుంటా పనిచేసినట్టు ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చుకుంటా తిరుగుతుండట. అనుమానం వచ్చిన అసలు సిఐఎస్ఎఫ్ ఆఫీసర్లు బాలకిట్టును పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఏమున్నది లవర్ కోసం వీళ్ళు అండేశం వేసినట్టు చెప్పిండ్రట. అందుకే అరెస్ట్ చేసిండ్రట. ఆయన గారిని పట్టుకున్న పోలీస్ సార్ చెప్తుండే నుండి ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు పప్ప చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది.
అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే అది వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే చేస్తారు, మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నాను అంటే సిఎస్ఎఫ్లో చేస్తున్నాను. ప్రేమించిన పిల్లను మోసం చేసుడే కాదు, ఇప్పటిదాకా చాలా మందితోని కూడా ఇట్లా షాటింగ్ చేసిండట. మస్తు మంది ఆడిబోరగాన్లను షీటింగ్ చేసిండట. పెళ్లి సంబంధాలు చూసుకునే యాపులల్లో కూడా పోటువలు పెట్టుకుంటా పెళ్లిళ్ళు చేసుకొని మోసం చేసుడే పనిగా పెట్టుకున్నాడట. అయ్యా పోలీసులారా, ఇసుంటి బట్టెవాయిగాన్ని తీసుకుపోయి గట్టిగానే తలిగించి మళ్ళీ తేప ఆడపిల్లలు అది చూడకుండా చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సాటి మనిషికి సాయం చేయని కొందరు బస్టు మనసులు ఉన్న ఈ కాలంలో కూడా కొందరులా వాళ్లకు ఉన్న దాంట్లోనే నలుగురికి సాయం చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు ఆలేరులా పులి పలుపుల మహేష్ గౌడ్ అనేటాయన 19 ఏళ్ల కోలే ఫౌండేషన్ పెట్టి పబ్లిక్కు పనికొచ్చే పనులు చేస్తుండట. ఎండ్ల రూపాయి వస్తుందా అని ఎంకులాడుకునే ఈ రోజుల్లో ప్రజల కోసం అట్లా పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారాయే బాలన్న అంటే ఇగో. ఆలేరులో పుట్టి పెరిగిన పులిపలుపుల మహేష్ గౌడ్ అనే ఈయనకు చిన్నప్పటి సందే ఉన్నదాంట్లో నలుగురికి సాయం చేసే గుణం ఉన్నదట. రాజకీయం నాయకులే వాళ్ళ రాజకీయం అవసరాల కోసం ఫౌండేషన్లు పెడతారా? మనం కూడా స్వచ్ఛందంగా ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే చాలా మంచిగుంటుందని ఇగురంతోనే 2007 సంవత్సరంలో కన్న కొడుకు రాఘవ పేరు మీద ఫౌండేషన్ పెట్టిండట. మరి దాంట్లో ఏం చేస్తుండట అంటే దేశం కోసం పోరాడిన మహనీయుల గురించి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పుకుంటా ప్రజల చైతన్యం తెచ్చుడే కాదు, ఉద్యమ వీరులు పుట్టిన రోజుల నాడు రక్తదాన శిబిరాలు కూడా పెట్టుకుంటా ఎంతో మందికి ఆసరా అయ్యేటట్టు రామునికి ఉడత సాయం లెక్క ఏదో ఆయనకు తోచిన సాయం ప్రజలకు చేస్తుండట. ఆడబిడ్డల చదువులకు సాయం చేస్తుండట, చదువుకునే పిల్లలకు సాయం అవుతుండట, బడి పిల్లల బాధ్యతలు యాది చేసుకుంటా గురువుల గొప్పతనం ఎరకయ్యేటట్టు పాఠాలు చెప్పిస్తుండట. ఇట్లా 1-2 కాదు, తీరు కార్యాలు చేసుకుంటా ఆలేరులోనే రాఘవ ఫౌండేషన్ అంటే అందరికీ తెలిసేటట్టు చేసిండట. రాజకీయ నాయకుల లెక్క పైకం కోసం కాకుండా పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసుకుంటా ముంగడికి పోతుండట. రాఘవ స్వచ్ఛంద సంస్థకు కొందరు సాయం చేసేందుకు ముంగడికి వస్తే వాళ్ళతో ఇంకిన్ని సేవలు చేసేందుకు కూడా తయారు ఉన్నాడట. కానీ గడ్డ్యాం గాలినా సరే కానీ పాలుని దుడ్డమేయొద్దు అనే కొందరు పాపిష్టి మనసులున్న ఈ కాలంలో కూడా ఉన్న దాంట్లో నలుగురికి సాయం చేయాలనే గొప్ప ఆలోచనతోని ముంగడికి పోతున్న మహేష్ అసొంటోళ్ళ చూసినప్పుడే సాయం చేసేటోళ్ళు సమాజంలో ఇంకా ఉన్నారనే అనిపిస్తుంది. అందరూ కూడా ఇట్లనే నలుగురికి సాయం చేయాలనే ఆలోచనతోని ముంగడికి పోతే రాజకీయ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోయిన ఇసొంటోళ్లతోనన్నా మేలు జరుగుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం కాడ 5 ఆడోళ్ళు సర్కారు బస్సుల సాటుగా కోటలు నాటుసారా తీసుకొచ్చి పబ్లిక్ పాయకాళ్ళ కాడ బుడబుడ ఓటాల కాడ సాటుగా సందుల పొంట దొంగతనంగా అమ్మే పని పెట్టుకున్నారట. అగో ఆడోళ్ళు మద్య నిషేధం కోసం మరలబడతారు కానీ వాళ్ళే మద్యమమ్ముడు ఏందే బాలన్న అంటే అన్ని చెప్తున్నాడు ఊరి. ఆత్మకూరులో ఉండే 5 ఆడోళ్ళు చాలా దినాల సంధి దొంగతనంగా లిక్కర్ తెచ్చి అడగోలుగా సందుల పొంట మందు దందా చేసుకుంటా కోటర్లు నాటుసారా అమ్ముతున్నారట. అందుకే ముచ్చట తెలుసుకున్న పోలీసులు 5 ఆడోళ్లను దొరకబట్టిరట. వాళ్ళ తాన ఉన్న 314 కోటర్లు తీసుకున్నారట. అట్లనే 26 లీటర్ల నాటుసారా కూడా స్వాధీనం చేసుకున్నారట. శ్రీశైలం బస్టాండ్ కాడ పబ్లిక్ పాయకాళ్ళ కాడ సందులు గొంతుల పొంట ఓటర్ల కాడ పనిచేస్తున్నలకు అమ్ముకుంటా పైకంతా అడ్డుకుంటున్నారట. ఇట్లా అక్రమంగా మందమ్ముడు నేరమని తెలియదా అని పోలీసులు పట్టుకొని వాళ్ళ మీద కేసులు కూడా కట్టిరట. అయ్యా ఏపీ సీఎం చంద్రాలు సారు, మరి మీరు ఏపీని ఎక్కదీపమూలే ఎలుగబెడతాము మహిళల కోసము 30 ఏళ్ల కంటే ముందు చూపు కలిగి ఆలోచన చేసినామని అన్నారు. మీరు కూడా ఇటువంటి ఆడవాళ్ళ కోసం ఆలోచన చేయలేదా? ఉదికు ఆంధ్రప్రదేశ్లో మహిళలు అక్రమంగా లిక్కరమ్మే దందాలు పెట్టుకుంటున్నారట. అన్యాయంగా పోలీసు కేసులలో ఇరుకుతున్నారట. మహిళలకు పనికొచ్చే పథకాలు కొలాయిస్తే వాళ్ళు ఇటువంటి పాడు పనులు ఎందుకు చేస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సార్ ఇలాకాలనే ఉష్క మాఫియా గట్టిగానే నడుస్తున్నదట. ఖుద్దు ముఖ్యమంత్రి జిల్లాలనే దొంగసాటుగా ఉష్క కొట్టుకపోతుంటే మరి అక్కడి రెవెన్యూ ఆఫీసర్లు ఏం మావుల వడగొడుతుర్రో గుడ్డి గుర్రాల పనులు పోయిర్రా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పాండ్రి. వికారాబాద్ జిల్లా వంగూరు మండలంలో ఆఫీసర్ల కండ్లు కప్పి వాగుల ఉష్కను మొత్తం అక్రమంగా తరలిస్తురట. మిట్ట సదుగూడు నుంచి రాత్రిపూట ఎవ్వరు చూడని యాళ్ళ ఇట్లా వాగుల ఉష్క మొత్తం టిప్పర్లతోని కొట్టుకపోతుర్రట. ఆ ముచ్చట తెలుసుకున్న పొలకంపల్లి పాలకవర్గం సభ్యులు పబ్లిక్ అంతా కూడా ఇట్లా రాత్రి పోయే ఉష్క టిప్పర్ను ఆపిర్రట. ఎవ్వల దీములేందే ఈ ఇసుక రవాణా సాగుతున్నదా అంటే కొందరు ఉమ్మాయడకాయ ఉలిగడ్డ అలమెలిగడ్డ లీడర్లు ఆఫీసర్ల అండ చూసుకొని వాగులకు వెళ్ళి ఎత్తుకపోతుర్రట. అటు కలెక్టర్ సారేమో మన ఉష్కే మన వాహనము పోర్టల్లో దరఖాస్తు
దరఖాస్తు పెట్టుకొని ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఉసుక కొట్టుకోబోనరని చెప్తుంటే కూడా ఇట్లా ఆఫీసర్ల కళ్ళు కప్పి సిమ్మన చీకట్ల ఉంచబోతుంటే అధికారులు ఊకున్నా ప్రజలు ఊకుంటారా? ఊకోరు కదా. అందుకే ఊరుకు ఊరు ఇట్లా కదిలింది. అయ్యా రెవెన్యూ అధికారులారా, ఒదికు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారే ఉసుకను ఎవరన్నా దొంగసాటుగా కొట్టుకపోతే ఊకునేది లేదు, ఎవరిని ఇడిచిపెట్టొద్దని తలుపు పెట్టి చెప్పినట్టు చెప్తుంటే మరి మీరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రా ఎట్లా? ముఖ్యమంత్రి సారు చెప్పినా కూడా మీరు పని చేస్తలేరంటే మీకు సీఎం సార్ అంటే బుగులు లేకనా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెళ్లి పిల్లగాన్ని తీసుకుపోయే కారును పెళ్లి పిల్లను తీసుకుపోయే కారును మంచిగా ముస్తాబు చేస్తారు కదా. పూల డెకరేషన్ చేసి షెంకీలు కట్టి చిన్న చిన్న సీరియల్ బుగ్గలు చేసి మిలమిల మెరిసేటట్టు మంచిగానే రిబ్బన్లు కట్టి ఖతర్నాక్ తయారు చేస్తారు కదా. కానీ అందరి లెక్క చేస్తే ఏముంటుందని ఒకరు పెళ్లి కారును వెరైటీగా తయారు చేసిరట. ఎట్లనే ఏం కథనే అంటే ఇగో ఇట్లా. చూసినరా, అందరి లేక కాగితం పువ్వులు పెట్టి కారును తయారు చేస్తే ఏముంటుంది మజా అనుకున్నారో ఏమో కానీ ఇట్లా పువ్వులతోని కాకుండా పండ్లతోని ముస్తాబు చేసిర్రట. ఎన్ని తీర్ల పండ్లు పెట్టిర్రో చూసిర్రా. ఇవి కూడా తక్కువ లేవు. అంగూరు పండ్లు, కర్రె అంగూర్లు, సంత్రాలు, మొసంబీలు కుప్పలుగా కారు మీద పెట్టి గట్టిగానే అతకబెట్టిర్రు. ఇట్లా ముంగట పెళ్లి పిల్ల కానీ ఫోటో పెట్టి కారు మీదకి వెళ్ళి పక్కదాకా పండ్లను వరిసిర్రు. ఇట్లా పండ్లతోని ముస్తాబు చేసిన కారును వాడకట్టులా దింపేసరికి ఎవరు వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిండ్రో కానీ ఇప్పుడు పొట్టు వైరల్ అవుతున్నదట. ఆలోచన మంచిగానే చేసిర్రు కానీ ఒక్క కోతికి ఇట్లా చూసిందంటే మీ కారుని ఇడిచిపెట్టది. వానర సైన్యాన్ని తీసుకొచ్చి ఆడ కిస్కింద కాడనే చేస్తుంది కావచ్చు. ఐడియా మంచిగానే ఉన్నది కానీ అవే పండ్లు తీసుకుపోయి పానం బాగలేని వాళ్ళకు దావకాన్ల పూట అవస్థలు పడుతున్న రోగులకు ఇస్తే మంచిగుండు. ఉన్నోళ్ళు ఉండి ఏడిస్తే లేనోళ్ళు లేక ఏడిచిండ్రు అన్నట్టు ఉన్నది అనాలనిపిస్తుంది కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరన్నా అంతా మాంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవ్వాలని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చట వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.